జాండీస్ లో మనకు ప్రీ హెపాటిక్ కాజెస్, హెపాటిక్ కాజెస్ అండ్ పోస్ట్ హెపాటిక్ కాజెస్ ఉంటాయి. జాండీస్ జనరేషన్ క్యాన్ హ్యాపెన్ బిఫోర్ ద బ్లడ్ గోస్ ఇన్ ద లివర్. అంటే కొంతమందికి ఆర్బీసీస్ డిస్ట్రాయ్ అయిపోతాయి బాడీలో. ఆ డిస్ట్రక్షన్ ఎన్నో కారణాల వల్ల అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ హిమాలిటిక్ జాండీస్. సో ఈ హిమాలిటిక్ జాండీస్ ఎందువల్ల వస్తుందంటే ఈ ఆర్బీసీ యాంటీబాడీ రావటము, లేకపోతే హిమోగ్లోబిన్ అబ్నార్మాలిటీ వల్ల. టైప్స్ ఆఫ్ హిమోగ్లోబిన్స్ ఉంటాయి, పుట్టుకతోనే కొంతమంది హిమోగ్లోబిన్ అబ్నార్మాలిటీ ఉంటాయి. దానివల్ల దే ఆర్బీసీస్ బికమ్ ఫ్రెజైల్. సో అండ్ దెన్ యాంటీబాడీస్ కూడా దానివల్ల కూడా హిమాలిటిక్ అనీమియా రావచ్చు. సో దీనివల్ల జాండీస్ పెరిగే అవకాశం ఉంటుంది బాడీలో. అప్పుడు మన బ్లడ్ టెస్ట్ లో మనకి ఏం తెలుస్తుందంటే ఇండైరెక్ట్ హైపర్ బైలిరూబిన్. అంటే జాండీస్ లో 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ పెరిగితే మాత్రం వీ హ్యావ్ టు కన్సిడర్ హిమాలిటిక్ అంటే బిఫోర్ ద లివర్. నో, సెకండ్ మెయిన్ కాజ్ ఇస్ ద హెపాటిక్ జాండీస్. ఈ హెపాటిక్ జాండీస్ లో లివర్ అబ్నార్మాలిటీ ఉంటుంది. ప్రీ హెపాటిక్ లో లివర్ అబ్నార్మాలిటీ ఉండదు, హెపాటిక్ లివర్ అబ్నార్మాలిటీ. సో ఈ లివర్ అబ్నార్మాలిటీ ఎందువల్ల వస్తుంది? ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి, వైరల్ హెపటైటిస్ ఉంటుంది, లేకపోతే ఏదైనా డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది, డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజరీ, దెన్ ఆల్కహాల్ వల్ల వస్తుంది. సో ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఈ హెపాటిక్ టైప్ ఆఫ్ జాండీస్ లో ఏ కాజ్ బట్టి దేని వల్ల వస్తుంది మనం గమనించి దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నౌ ద థర్డ్ టైప్ ఇస్ పోస్ట్ హెపాటిక్. అంటే లివర్ దాటిన తర్వాత మనకు జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లివర్ నార్మల్ ఉంటుంది, బట్ జాండీస్ అబ్స్ట్రక్షన్ అంటారు. సో ఇప్పుడు నార్మల్గా మనము బైల్ సాల్ట్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతాయి లివర్లో, అది కామన్ హెపాటిక్ డక్ట్ నుంచి, కామన్ బైల్ డక్ట్ నుంచి ఇట్ గోస్ ఇన్ ద ఇంటెస్టైన్స్ లో అక్కడ బైల్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఈ పసరు అంటాము, ఈ పసరు లివర్కి వెళ్ళి ఇంటెస్టైన్కి వెళ్తుంది, పేగుకి వెళ్తుంది. అక్కడ మనకు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అది ఈ పసరు. సో ఈ పసరు అక్కడ వెళ్ళే దారిలో ఆ ట్యూబ్స్ లో ఏదైనా బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ వల్ల కింద ఈ పసరు పోదు. సో అక్కడ లివర్ మీద దెబ్బతింటుంది, లివర్ నుంచి బ్లడ్ లోకి వస్తుంది. సో అప్పుడు మనకు పోస్ట్ హెపాటిక్ జాండీస్ ఆర్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. అంటే దీనికి దేర్ ఇస్ అ బ్లాక్ దేర్. ఈ బ్లాక్ వల్ల మనకు జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాండీస్ మాత్రము మందులు లేవు, దీనికి మళ్ళీ ఆ అబ్స్ట్రక్షన్ ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ తీయవలసి వస్తుంది.